ఈరోజు మనతో పాటు జ్యోతి గారు ఉన్నారు. సో సందీప్ గారికి ఒక బిగ్ సపోర్ట్ అనమాట. సో మనశంకర వరప్రసాద్ గారు స్టార్టింగే సందీప్ గారి హుక్ స్టెప్తో స్టార్ట్ అయిపోయింది. సో థియేటర్లో రెస్పాన్స్ అయితే వేరే లెవెల్. సో జ్యోతి గారు చెప్పండి, అసలు సందీప్ గారికి ఒక బిగ్ సపోర్ట్, మీరు ఒక మెగా అభిమానిగా ఆయన్ని చూస్తుంటే మాకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇంత రెస్పాన్స్ చూసి ఎలా అనిపిస్తుంది? ఇంత రెస్పాన్స్ చాలా హ్యాపీగా ఉంది. ఇది నిజమైన పండుగ. ఈ సంక్రాంతి మాకు చాలా స్పెషల్, చాలా హ్యాపీగా ఉంది. మన మెగా అభిమానులందరి పండుగ. ఒక విషయం చెప్పాలి, ఇప్పటి వరకు కపుల్స్కి మాత్రమే ఇన్స్పిరేషన్ మీరు, కానీ ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అందరికీ, మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరికీ కూడా మీరు ఇన్స్పిరేషన్ అయిపోయారు. సో ఇది కదా ఒక మెగా అభిమానిగా కావాల్సింది అని. సో ఇదంతా చూస్తున్నప్పుడు ఆ జర్నీ అంతా చూసుకొని ఇన్ని కష్టాలు దాటుకుంటూ వచ్చారు, ఎలా అనిపిస్తుంది? పడిన కష్టం అంతా మర్చిపోయాం. ఎన్నో నిద్రలేని రాత్రులు ఉన్నాయి, ఎన్నో అలసిపోయిన రోజులు ఉన్నాయి. డాన్స్ డాన్స్ డాన్స్. చాలామంది అవకాశాలు ఇప్పిస్తామని హ్యాండ్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని నమ్మి 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 అలసిపోయి, సరే ఎవరినో నమ్మడం కాదు, మన డాన్స్ని మనం నమ్ముదాము, సోషల్ మీడియాలో నమ్మి అలా ముందుకు వెళ్దామన్నారు. సో ఎవరు రియాక్ట్ అవ్వాలో వాళ్ళు రియాక్ట్ అయ్యి మా వీడియోస్ చూసి మాకు ఛాన్స్ ఇవ్వడం ఓన్లీ ఒక మెగాస్టార్ గారికి సాధ్యం. మెగాస్టార్ గుర్తించడం అనేది చాలా గొప్ప విషయం. గుర్తించడం జరిగింది, ఒక సాంగ్ ఇవ్వడం జరిగింది. కెరియర్లో ఇది ఒక బిగ్గెస్ట్, అంటే గుర్తుండిపోయే మూమెంట్ ఇది మీకు. సో ఎంతో మందికి అరుదుగా జరిగే అవకాశం ఇది. సో సార్ ఫస్ట్ రీచ్ అయినప్పుడు మీకు చెప్పిన మాట బాస్ అండి, ఆయన చాలా నార్మల్ అండి. అంటే మనం అనుకుంటాం కదా మెగాస్టార్ గారు పెద్ద హీరో అని, ఆయన చాలా నార్మల్గా ఉంటారు. ఆయన కష్టపడే ప్రతి ఒక్క మనిషి కష్టాన్ని గుర్తిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మేము కలిసినప్పుడు ఎక్కడ కూడా చాలా ఫ్రెండ్లీగా, ఒక తండ్రిలాగా ఆయన మాతో ఉన్న విధానం, ఒక ఫాదర్ లాగా తను మమ్మల్ని అప్రోచ్ అయిన విధానం, ఆ ప్రేమ, ఆయన కళ్ళల్లో ఆయన అభిమానుల మీద ఉండే ప్రేమ, సంస్కారం, ఇవన్నీ నేను లైఫ్లో మర్చిపోలేము. మేము ఇంత ఫ్రీగా వర్క్ చేసామంటే ఒక ఫియర్ లేకుండా ఇంత పెద్ద సినిమా, డైరెక్ట్గా ఇంత పెద్ద సినిమా, ఇంత పెద్ద బాధ్యత, అందులో ఇంట్రడక్షన్ సాంగ్ అంటే ఎంతో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి అభిమానులకి. ఇవన్నీ మేము ఫ్రీ అవ్వడానికి ఆయన మాతో చాలా ఫ్రెండ్లీగా ఒక కుటుంబం లాగా కలిసిపోయి జోక్స్ చేసి మాట్లాడి, అమ్మాయి 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 ఎప్పుడు అమ్మాయి మీ ఆయనేడమ్మా సెట్లో ఎక్కడున్నాడు, మీ ఆయన పిలువు అని, సందీప్ మీ ఆవిడేదయ్యా, మీ ఆవిడని పిలువు, ఎంత సరదాగా ప్రేమగా మాట్లాడి మాతో ఇంత సక్సెస్ఫుల్గా వర్క్ చేయించుకున్నారు. అంటే ప్రేమ, అంటే ఆయనకి అభిమానుల మీద ఉండే ప్రేమ, ప్రతి ఒక్క మనిషిని చాలా ప్లెయిన్ హార్టెడ్తో ప్రేమిస్తారు ఆయన. అదే ఆయన సక్సెస్కి కారణం. మనశంకర వరప్రసాద్లో ఎన్ని సాంగ్స్ వచ్చినా హుక్ స్టెప్కి వచ్చిన రెస్పాన్స్ వేరనే చెప్పాలి. వింటేజ్ చెరువుని గుర్తు చేసిన సాంగ్గా ఆ స్టెప్స్లో అసలు బీభత్సంగా ఉంది స్క్రీన్ మీద చూస్తుంటే. సో కంపోజిషన్లో మీరు హెల్ప్ ఏమైనా ఉందా, ఏమైనా సజెషన్స్? ఎందుకంటే ఇద్దరు డాన్సర్సే కాబట్టి. ఆఫ్ కోర్స్ ఇదని కాదండి, ఏదున్నా ఇద్దరం కలిసి డెసిషన్ తీసుకుంటాం. ప్రతిదీ కూడా ఒక 10-15 హుక్ స్టెప్స్ 25 అలా అనుకొని, ఇది కాదు ఇంకా ఏదైనా ఒక స్టెప్ మాకు అసలు ఆనట్లేదు, ఇది కాదు అంటే. ఇప్పుడు ఆయనకున్న స్థాయికి మనకి మెగాస్టార్ బాస్ 70లో వచ్చారు, అందరి మాస్టర్లకి 30లో 40లో 50లో వచ్చి ఇట్టు కొట్టేశారు. మన వరకు వచ్చేసరికి బాస్కి 70, కానీ జస్ట్ ఎ నెంబర్. బాస్కి 70 అనేది జస్ట్ ఎ నెంబర్. కానీ మనం అది కూడా, ఆయన హెల్త్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎట్లా పడితే అట్లా కింద పడి మీద పడి, ఆయన ఆల్రెడీ వరల్డ్ రికార్డ్ హోల్డర్. సో కాబట్టి ఆయనకున్న స్థాయికి తగ్గట్టుగా కొరియోగ్రఫీ చేయాలి తప్ప కింద పడి మీద పడి అలా చేయకూడదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ చేసేసారు. మీరు చెప్పండి, బాస్కి ఇంకేమైనా ఉంటాయా? చేతులతో కాళ్ళతో తలతో చేసేవన్నీ, బాడీలో ఎన్ని పార్ట్స్తో చేయాల్సినవన్నీ చేశారు. ఇంకా కొరియోగ్రఫర్స్కి ఎంత ట్విస్ట్, ఆల్మోస్ట్ ఆల్ చేసేవన్నీ చేసేసారు. ఇంకా కొత్తగా చేయాలంటే మేము ఎన్ని రోజులు బుర్ర పెట్టి ఉండాలి. ఆల్మోస్ట్ అది చేయడం ఇది కాదు. ఇంకా అలా అని కొంచెం జెన్జీ కిడ్స్కి, అంటే ఒక చిన్న పిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు ఉండేలాగా చేయాలి. అంటే అందరి చేతిలో ఉండేది ఏంటి, ఫోన్. సో ఒక ఫోన్తో స్టెప్ చేయాలి, అది కూడా గ్రేస్ ఉండాలి అనేది ఒక ఐడియా అనమాట. సో అందులో ఏంటంటే ఇద్దరం అనుకోని, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, ప్రతి డెసిషన్ కూడా ఇద్దరం కలిసి తీసుకుంటాము. కానీ ఆ బాస్ మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ మాత్రం సందీప్ గారు యాజ్ ఇట్ ఈస్గా దించేశారు.
ఒక ఫైనల్గా ఒకటి, సో మీరు ఇన్స్పిరేషన్ అవ్వడానికి అందరికీ రియల్ లైఫ్ కపుల్కి అసలు మీరు అమ్మలా చూసుకునే విధానం అది చాలా ఫేవరెట్ అనమాట ప్రతి ఒక్కరికి, అట్లా లేడీస్కి జెంట్స్కి. సో అంటే ఇంత మంచి కామెంట్స్ వస్తున్నాయి, రియల్ లైఫ్ కపుల్కి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలంటే యు ఆర్ ద పర్ఫెక్ట్ పర్సన్ నాకు తెలిసి. సో ఒక మెసేజ్ ఇవ్వాలంటే ఇప్పుడు ప్రెసెంట్ కపుల్కి ఏమి ఇస్తారు? ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళది, మనం ఒకరు ఇస్తే వాళ్ళు వింటారా ఏంటి, విన్నాం. బట్ ప్రతి ఒక్కరు ఏం చెప్తానంటే స్పెషల్లీ అమ్మాయిలకి టేక్ ఇన్స్పిరేషన్ మీ మదర్స్ అండి. అమ్మని ఇన్స్పిరేషన్గా తీసుకోండి. ఎందుకంటే మనం చాలామంది సెలబ్రిటీస్ని వాళ్ళని వీళ్ళని ఇట్స్ ఓకే, బట్ మన అమ్మని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే చిన్నప్పటి నుంచి అమ్మ మన కోసం